హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాగా ఛానల్కి. 7వ తరగతిలో 11వ పాఠం టప్ప ఆయన కంప్లీట్ చేసేసుకుందాం, ఓకేనా? ఈ 7వ తరగతి అయిపోతే 8వ పాఠంలోకి అడుగు పెడదాం, ఓకే? ఇవాళ 7వ తరగతిలో 11వ పాఠం స్త్రీలు పొంగిన జీవనగడ్డ. స్త్రీలు పొంగిన జీవనగడ్డ. ఇది ఏవరాశిది? ప్రక్రియ గేయం అండి. స్త్రీలు పొంగిన జీవనగడ్డ అనగానే గేయం గుర్తుకు రావాలి. గడ్డ గేయం, ఓకే? స్త్రీలు అనగానే గేయం పాడుకుంటారు, గేయం. ఇతివృత్తం దేశభక్తి అందరికి తెలుసు, ఓకే? ఇది ఎవరు రాసిరబ్బా? రాయప్రోలు సుబ్బారావు. ప్రోలు స్త్రీలు, ప్రోలు. ఇప్పుడు కూడా నాకు ఇదే గుర్తు. స్త్రీలు పొంగిన జీవనగడ్డ కాదు, ఏదో ఉట్టించుడు మనం. జీవగడ్డ. స్త్రీలు రాయప్రోలు. స్త్రీలు ప్రోలు. అయిపోయిందా ఏడాక? తమ్ముడా చెల్లెలా అనుకుంటా మకటంతో రాసిండు. ఎవరు? రాయపోలు సుబ్బారావు గారు, ఓకే? ఈయనకు అభినవ నన్నయ్య అనే బిరుదు కూడా ఉందండి. అభినవ నన్నయ్య అనే బిరుదు కూడా ఉంటుంది. ఇంకోటి కోకిల స్వామి అనే బిరుదు కూడా ఉంటుంది. కోకిల స్వామి భావ కవిత్వానికి అజ్జుడు ఎవరు? రాయపోలు సుబ్బారావు. అయితే ఈయన ఏం చేసిండంటే ఒకరోజు మన తెలంగాణకు వచ్చిండు. జడకుచ్చులు అమ్ముకుంటాడు. ఈనాలే ఈ రాయప్రోలు సుబ్బారావు. ఎవరు? స్త్రీలు సుబ్బారావు. అయితే ఈ రాయప్రోలు సుబ్బారావు ఏం చేయలేదు, మన తెలంగాణకు వచ్చిండు. జడకుచ్చులు అమ్ముకున్నాడు. సప్పుడే కూర్చుంటే ఆయన ఏం చేసిండంటే ఒక కంకణం కట్టుకున్నాడు, ఒక తృణ కంకణం కట్టుకున్నాడు. ఏంటిదంటే ఆంధ్ర వాళ్ళకి అమ్ముతా, తెలంగాణ వాళ్ళకి అమ్మ అని అనుకుంటాడు. ఎవరు? ఈ సుబ్బారావు. ఏం చేసిండు అంటే ఇక జడకుచ్చులు తీసుకున్నాడు, మస్తు జడకుచ్చులు పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. అది కూడా తెలంగాణలోకి అమ్మ కానీ ఆంధ్రోళ్ళకి అమ్ముతా అని కూర్చున్నాడు. మరి ఆంధ్రోళ్ళకి అమ్ముతా అంటే ఇక తెలంగాణలో కూడా ఉంటారు కదా ఆంధ్ర వాళ్ళు. ఇక ఫస్ట్ ఏం చేసింది? స్నేహలత అని ఊరికొచ్చింది. ఫస్ట్ స్నేహలత. ఇక ఆమె ఏమనేది? జడకుచ్చులు కొన్నది. కొని స్నేహలత, నా జడ లత అంటే ఏంటిది? తీగ. జడ తీగలా ఉంటుంది నాది జడకుచ్చులు వేసుకుంటే అని పోయింది. స్నేహలత తీగ లెక్క ఉంటుంది నా జడ అని. తర్వాత స్వప్నకుమారి వచ్చింది. ఇక స్వప్న ఏమంటుందంటే ఆ జడకుచ్చులా తీసుకున్నది, ఆమె కూడా కొన్నది. కొని నేను జడ ఇక స్వప్న మొత్తం ఇక స్వప్నలోకంలో తిరుగుతా, ఏంటిది కళలో తిరుగుతా జడకుచ్చులు వేసుకొని అని అన్నది. తర్వాత ఏమైంది? కష్టకమల అనే అమ్మాయి వచ్చింది. ఇక జడకుచ్చులు వేసుకుంటే నా కష్టాలన్నీ పోతాయని కష్టకమల అంటుంది. తర్వాత వనమాల అనే అమ్మాయి వచ్చింది. అది వేసుకొని జడకుచ్చులు వేసుకొని వనాలన్నీ తిరుగుతా అంటుంది. వనాలని తిరుగుతా అని మాలలేగా వేసుకుంటా నేను జడకుచ్చులతోటి అని అన్నది. ఇక ఆమె వచ్చింది. వీళ్ళందరూ వచ్చింది చూసి ఏం చేసింది తెలుసా? రమ్యకృష్ణ, మాధురి దీక్షిత్ ఇద్దరు వచ్చిరబ్బా. టాలీవుడ్ నుండి బాలీవుడ్ నుండి ఇద్దరు వచ్చారు. రమ్యకృష్ణ, మాధురి దీక్షిత్ వచ్చారు. ఈ రమ్యకృష్ణ వచ్చింది జడకుచ్చులు కొన్నది ఈయన దగ్గర. హీరోయిన్ రమ్యకృష్ణ వచ్చి నేను రమ్యలోకంలో తిరుగుతా అంటుంది. రమ్యలోకంలో. ఇక మాధురి దీక్షిత్ వచ్చింది. మాధురి దీక్షిత్ ఆమె టాలీవుడ్ నుంచి వచ్చింది, బాలీవుడ్ నుంచి వచ్చింది, వీళ్ళు టాలీవుడ్ నుంచి వచ్చిండు. ఇంకేంది? మాధురి దీక్షిత్ వచ్చి ఏమంటుందంటే మాధురి దర్శనం చేసుకుంటాను మీరు అందరూ. జడకుచ్చులు తీసుకున్నది మాధురి దీక్షిత్ తీసుకున్నది, రమ్యకృష్ణ తీసుకున్నది. ఎవరెవరు తీసుకుంటే స్నేహలత తీసుకున్నది, స్వప్నకుమారి తీసుకున్నది, కష్టకమల తీసుకున్నది. ఎవరిదే? వీళ్ళందరూ ఎవరు? ఆంధ్ర వాళ్ళు. వనమాల తీసుకున్నది. ఈ వనమాల తీసుకుంటే వాళ్ళందరిని చూసి మంచిగానే అమ్ముతాండు. ఎవరు? సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు జడకుచ్చులు అమ్ముతాండు కాబట్టి కుచ్చులు స్త్రీలు ప్రోలు కుచ్చులు, రాయప్రోలు కుచ్చులు జడకుచ్చులు అమ్ముతాండు. ఇక రమకృష్ణ వచ్చింది, మాధురి దీక్షిత్ వచ్చింది. అంతే ఇక రాసింది. అంతే రాసుకొని మొత్తం తీసుకొని ఇక కథం అందరు పోయారు. కథం ఖల్లాస్ అయిపోయింది, ఓకే? చూద్దాం ఇక్కడ ఏముంది మరి. ఇక్కడ స్త్రీలు పొంగిన జీవనగడ్డ. స్త్రీలు అంటే రాయప్రోలు. తమ్ముడా చెల్లెల అనే మకుటంతో రాసిండు. ఈయనకే అభినవ నన్నయ్య అనే బిరుదు, కోకిల స్వామి అనే బిరుదు, భావకవిత్వానికి అజ్జుడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఇక్కడ వచ్చింది మనం చిన్నప్పటి నుండి పాడిన పాట. ఈ దేశమేగినా ఇందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఈ తెలవనోళ్ళు లేరు, రాయనోళ్ళు లేరు. చిన్నప్పటి నుండి పాడి ముసలోళ్ళైనా
భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము, సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం కదా. ప్రత్యేకత మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భిన్నత్వంలో ఏకత్వమే ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దశ దిశాల చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ. పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారబ్బా? గేయం. దేశభక్తి అనగానే గేయం. రాయప్రోలు సుబ్బారావు అనగానే ఏది గుర్తుకొస్తుంది? ఏ దేశమేగినా గేయం, అంతే గుర్తుపెట్టుకోవాలి. గేయం ఏం చేస్తుంది? మాత్ర ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. దట్ షిట్. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు రచించారు. ఈ రాయప్రోలు సుబ్బారావు గారు 1892 నుంచి 1984 వరకు బ్రతికిండండి. మార్చి 13 పుట్టి జూన్ 30 వరకు. ఓకే, జూన్ 30, 1984 వరకు ఉన్నారు. భావ కవిత్వానికి పేరెన్నిక గన్న రాయప్రోలు. భావ కవిత్వానికి అజ్జుడు, గుర్తుపెట్టుకోవాలి. సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించారు. తృణకంకణం, స్నేహలత. ఇది బ్లర్ అవుతుంది ఇప్పుడే. ఇక నేను చెప్పిన మీకు స్టోరీ గుర్తుందా? తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారి, కష్టకమల, ఆంధ్రావళి, జడుకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యలోకం, మాధురి దీక్షిత్, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. ఇది ఇంపార్టెంట్, ఇట్లనే ఇస్తున్నాడు ఇవేంటి అని. అద్భుత వర్ణాలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి. వీళ్ళందరికీ నేను అందుకే హీరోయిన్ లెక్క చెప్పిన, ఎందుకంటే ఇవేంటి వీళ్ళ లక్షణ గ్రంథాలు. సింపుల్గా ఏం కదబ్బా, రాయప్రోలు సుబ్బారావు ఏం చేసిండు? జడకుచ్చులు తీసుకొచ్చిండు. ఈడ తెలంగాణలో అమ్మనికి. కానీ ఈయన ఒక తృణకంకణం కట్టుకున్నాడు. ఎవరికి ఇస్తా అని? ఆంధ్రోళ్ళకి అమ్ముతా అని. అయితే అని మన తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ళు అందరూ ఎవరు? స్నేహలత పోయింది, లత లెక్క అయితే నేను జడకుచ్చులు వేసుకుని నా జుట్టు అన్నది. స్వప్నకుమారి పోయింది, స్వప్నలోకంలో తిరుగుతా అని ఈ స్వప్న జడకుచ్చులు కొన్నది. కష్టకమల కొన్నది, కష్టాలన్నీ పోతాయి నా ఈ జడకుచ్చులు కొంటా అని ఈమె కొన్నది. ఈమె కొన్నాక వనమాల కొన్నది. వనమాల అంటే వనంలో మొత్తం తిరుగుతా వనమాల జడకుచ్చులు వేసుకొని అన్నది. ఇవన్నీ ఏంటి? కావ్యాలు. తర్వాత రమ్యకృష్ణ వచ్చింది, రమ్యలోకంలో తిరుగుతారు. మాధురి దర్శనం ఎంత మంచి సూట్ అయినాయి చూసిన. మాధురి దీక్షిత్, రమ్యలోకం, రమ్యకృష్ణ ఈమె కూడా తీసుకున్నారు. వీళ్ళు కొన్నారు జడకుచ్చులు. ఏమనన్నా కూడా రమ్యకృష్ణ కొన్నది రమ్యలోకంలో తిరుగుతుంది. ఆమె ఫిలిం ఇండస్ట్రీ లోకం కాబట్టి ఆమె తిరుగుతుంది. మాధురి దీక్షిత్ ఆమె దర్శనం చేసుకొని జడకుచ్చులు వేసుకొని దర్శనానికి పోయింది మాధురి దీక్షిత్. అంతే. ఇవన్నీ ఏంటి? ఇవి 2 లక్షణ గ్రంథాలు. వీళ్ళిద్దరు వే ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి. వీళ్ళ లక్షణాలు అన్నీ వేరే. ఓకే, వీళ్ళు డైట్ చేస్తారు, వీళ్ళు పిజ్జాలు బర్గర్లు తినరు, వీళ్ళు జ్యూసులు తాగరు, వీళ్ళు నెయ్యి బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్ తినరు వీళ్ళు. ఓకే, వాళ్ళు మంచిగా జ్యూసు అంత డైట్లు ఉంటారు, అందంగా ఉండాలి కదా. వీళ్ళిద్దరు లక్షణాలు వేరు వాళ్ళు. ఓకే, లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణాలు, తెలుగుదనము, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిందా? ఎక్కడైనా డౌటా? ఏం లేదు. రాయప్రోలు సుబ్బారావు శ్రీలు పొంగిన జీవగడ్డ అని రాసిండు. ఆయనే శ్రీలు ప్రోలు. ఓకే, ఏ దేశం అయినా అని గేయం రాసిండు. గేయం ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది. ఈయన సింపుల్గా జడకుచ్చులు అమ్ముకోనికి తెలంగాణకు వచ్చిండు. ఆయన తృణకంకణం కట్టుకున్నాడు. నేను ఆంధ్ర వాళ్ళకే అమ్ముతా అని. అమ్ముకో మనకేంది అని అనుకున్నాడు. స్నేహలత కొన్నది, స్వప్నకుమారి కొన్నది, కష్టకమల కొన్నది, వనమాల కొన్నది, కావ్యాలను ఇవన్నీ కొన్నారు. వీళ్ళందరూ ఎవరు? కావ్యాలు రాసుకుంటారు కొన్నారు, ఏంటిదో కొన్నారు. తర్వాత ఇది ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీలో నుంచి రమ్యకృష్ణ వచ్చింది. ఇది హిందీ ఇండస్ట్రీలో నుంచి మాధురి దీక్షిత్ వచ్చింది. వాళ్ళు కూడా ఇద్దరు లక్షణాలు వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జడకుచ్చులు కొన్నారు. ఈయన దగ్గర అందరిగా కొన్నారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు గుర్తుండకపోతే చెవు ఘోషిస్తానే. భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానిక. మన వైదిక వాంగ్మయము, ఉపనిషత్తులు సమాజానికి దివ్య మార్గదర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, కవిత్వము, నాట్య రీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వము, మన దేశపు ఘనత ఎంత విశిష్టమైందో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. చూద్దాం. శ్రీలు పొంగిన జీవగడ్డాయి పాలు బారిన
పాలు పారిన భాగ్యసీమాయి వరలినది భరతఖండము భక్తి పాడరా తమ్ముడ. శ్రీలు అంటే సంపద. శ్రీలు అంటే ఎవరు? శ్రీ సంపద. వరలినది అంటే వర్ధిల్లాలి. ఇక్కడ ఏం చెప్తుండు అంటే కవి భారతదేశపు గౌరవాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ప్రతి వారు పాడుకునేందుకు వీలుగా గేయంలో ఈ క్రింది విషయాలను చెప్పారు. ఆయన భారత ప్రజలకు తమ్ముడా చెల్లెలా అని సంబోధించాడు. మన భారతదేశము సిరులు పొంగిన జీవమున్న భూమి. ఇది పాడి పంటలకు గల భాగ్యదేశం. ఓకే, పాడి పంటలకు గల భాగ్యదేశము. అట్లాంటి భారతదేశాన్ని గురించి భక్తితో పాడాలి తమ్ముడా అంటాడు. ఓకే, వేద శాఖలు వెలిసేనిచ్చుట ఆది కావ్యంబు బలరనిచ్చుట బాధనారాయణ పరమ ఋషులకు పాదు సుమ్మెది చెల్లెల. వేదశాఖలు ఎన్ని? 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదమా? ఈ శాఖలు 11 1180 శాఖలు. ఈ వేద శాఖలు వెలిసెనిచ్చుట. ఆది కావ్యం అంటే ఏంటి? రామాయణం. ఓకే, బాధనారాయణ అంటే వ్యాసుడు. బాధనారాయణ బద్రీనాథ్, ఆయన బద్రీనాథ్ ఉన్నాడో బాధనారాయణ పేరున్నది, అందుకే వ్యాసుడికే. పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఈడ చెల్లెలా అంటాడు. పాదు అంటే ఏంది? మూలం. ఓకే, ఈ ఋషులకు గింత మంచి వేదాలకు మూలమైంది నా భారతదేశం అని చెప్తున్నాడు. ఈ దేశంలో దట్టమైన వేదాలు వాటి శాఖలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులగున్న పుణ్యభూమి ఇది అని చెప్తాడు. తర్వాత 3ది విపిన. ఇది టెట్టు ప్రీవియస్ బిట్టు. విపిన బంధూర వృక్ష వాటిక ఉపనిషత్బంధు వలికినిచ్చుట విపుల తత్వము విస్తరించిన విమలతల మిదె తమ్ముడా. విపిన అంటేంది అడవి. విపిన అంటేంది అడవు. బంధుర అంటేంది దట్టమైన. ఉపనిషత్తులు అంటే ప్రక్కన కూర్చోవడం. ఇందులో దీనికి సంబంధించింది. ఓకే, ఉపనిషత్తులు 108 వలికే 108 వేదాంతాలు అంటారు. దాన్ని ఉపనిషత్తునే వేదాంత అంటారు. విపుల తత్వము విస్తరించిన విమలతల అంటే స్వచ్ఛమైన మీదే తమ్ముడా అని చెప్తున్నాడు. ఏమంటాడు? ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తీర్ణమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు. భావసారం గల ఏంటి? మధురమైన సారంగల ఉపనిషత్తులు ఉన్నాయి. ఇక్కడే పుట్టాయి. ఈ వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి నాది అని చెప్తున్నాడు. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్యచండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయని చెల్లెల. సూత్రయుగముల అంటే చెప్తావు. సూత్రయుగములు అంటే కల్పం అంటారట. కల్పంలో అదొకటి పెద్ద హిస్టరీ ఉంది దానికి. ఓకే, రాజుల కాలం. క్షాత్రయుగముల అంటే రాజుల కాలము. శౌర్య చండిమ అంటే శౌర్య చండిమ అంటే ఏంటిది అనేది ఇచ్చిన వాడిన డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ ఇది, ప్రీవియస్ బిట్. ఓకే, ఇది ఏంటిది అంటే అపస్తంభ అశ్వాలాయనాది సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పతనం. ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రల్ని పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. అని చెప్తున్నాడు. మేలి కిన్నెర మేలవించి రాలు కరగక రాగమెత్తి పాల తీయని భావి భరత పాదము పాడర తమ్ముడా. ఒక మేలవించి కలిపి పాల తీయని పాలనట భావి భారత భవిష్యత్తు. కిన్నెర వాయిద్యాన్ని మీటుతూ రాళ్లను కూడా కరిగించగల రాగంతో మధురంగా భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి అని చెప్తున్నారు. నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలకులు చెవుల విందుగా కవితల వెళ్ళిన క్రాంత హృదయముల గారవింపవి చెల్లెల అంటుండే. నవరసాలు తెలుసా? నవరసాలు క్రోధరసము అన్నీ ఉన్నాయి కదా రసాలు. టకటక చెప్తారు ఎవరైనా నవరసాలు? రాస్తారా మరి కామెంట్లో? చివురు అంటే లేత. ఓకే, క్రాంతయముల కవులు. నవరసాలతో నిండిన
తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి అని చెప్తున్నాడు. దేశ గౌరవము దీప్తి చెందగా, దీప్తి అంటే వెలుగు, దేశ చరిత్రము తెజరిల్లగా, దేశమరసిన ధీర పురుషుల తెలిసిన పాడరా తమ్ముడా. దేశమరసిన అంటే చూసిన, దీప్తి అంటే వెలుగు. ఓకే, ఎవరైనా ఉన్నాయా పేరు? వీడియో చూస్తున్న పేర్లు ఎవరైనా దేశం ఉన్నదా? దీప్తి, దీప్తి మేడం ఉంటే రాయని నా పేరు దీప్తి అని. అప్పుడు తెలివగా పెట్టిరో తెలిసి పెట్టిరు, కానీ వెలుగునిస్తారన్నట్టు కదా. దేశాభిమానం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని వీర పురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి. పాండవేయుల పదునుగత్తులు మండి మెరిసిన మమ మహీత రణకథ కండగల చక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెల. పాండవుల యొక్క శివుని యొక్క శోకం మహిత, శివుని యొక్క శుల్కం ఉంటుంది కదా, దాన్ని మహిత అంటారు. ఒక పాండవుల కత్తుల పదునతో తలతలలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగు పదాలతో అందరూ కలిసి పాడుకోవాలి. లోకమంతకు కాకబెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ బదలముల చేర్చి పాడరా తమ్ముడా. ప్రపంచాన్ని వేడెక్కించిన కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్ర భంగము అలలు పొంగి నింగిని పొడిచి త్రుల్లి ఆకాశాన్ని నింగిని భంగపడని తెలుంగనాథుల తెలుగురాజు పాట పాడవే చెల్లెల. తుంగభద్ర నది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటిన చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు రాజుల చరిత్రను గానం చెయ్యాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇంట్లో ఏమున్నాయి ఇంకా? ఇంట్లో చదువుదామా, అండ్లో చదువుదాము? ఇంట్లోనే చదువుదాము. సిరీస్లో ఒక్కసారి ఇవి చూడకున్నా సరే గీత గీసిన అర్థం రాయండి. ఇక్కడ ఏంది? విపినం అడవి, భూతలం భూమి మీద, ఓకే, మేలవింపు కలయిక, మధువు తేనె, మధువు ఉన్నారా ఎవరైనా? వీడియో చూసే వాళ్ళు మధువు అంటే తేనె, అంత తీయగా మాట్లాడాలి వాళ్ళు. కింద గీసిన పదాలను సమానార్థాన్ని ఇచ్చే పదాలను రాయండి. సంపదలు, శ్రీ. భారతదేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ కింద బానిసత్వం, దాస్యము. గొప్పవారిని ధీర పురుషులు. వేడి, కాక. వేడి అంటే కాకవట్టుడు, కాక అంటారు కదా, కాక మీద ఉన్నాడు అంటారు కదా, వేడి మీద ఉన్నట్టు. ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను గుర్తించండి. విపినం అరణ్యంలో, ధరణి నేల, చిరస్థాయిగా ఎల్లప్పుడూ. ఓకే, చదవండి. ఇవి ఏ రకమైన అని గుర్తించండి. పనిని త్వరగా పూర్తి చేయాలి. విద్యార్థకం. చుట్టాలు ఎప్పుడు వస్తారు? ప్రశ్నార్థకం. ఈ పుస్తకం వెల ఎంత? ప్రశ్నార్థకం. పాఠం అందరూ చదువుకొని రండి. విద్యార్థక. మీరు నా నుండి తెలుసుకోండి. విద్యార్థకం అంటే తప్పకుండా జరగాలి అని చెప్పేది విద్యార్థకం. తప్పకుండా ఈ పని జరగాలి అని నొక్కి చెప్పేది. ఓకే, ఈ వాక్యాలను చూద్దాం. వారు చదువుకొని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రావాలి. ఇలా పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. కొంచెం ఆలోచించుడు కూడా అవసరం ఉండదు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఇస్తాడు. కానీ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి చాలామంది వచ్చాడో పోయిండో లాస్ట్కి పెడితే అది పెడతా అంటే చాలా దాంట్లో వస్తుంది ఏలు. మీరు ఒకసారి చూడండి. ఈ 3 వాక్యాలలో ఒకరికి మరొకరు ప్రార్థిస్తున్నట్లు ఉంది. అట్లా ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యంను ప్రార్థనార్థక వాక్యము అంటాం. ఏమన్నా? అబ్బా దయచేసి ప్లీజ్ వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. ఇక్కడ ప్రార్థన లెక్క లేదు, కానీ ఆమె ఏం చేస్తుంది? వేడుకుంటుంది. ఓకే, వేడుకుంటుంది అన్నా కూడా ప్రార్థనార్థక వాక్యమే. మిమ్ములను నేను ప్రార్థిస్తున్నాను, ఇదేమో కరెక్ట్గా ఉన్నది. ఇక ప్రార్థిస్తున్నాను అంటే ప్రార్థక వాక్యం అని తెలుసుకోవచ్చు. కానీ వేడుకుంటున్నాను అంటే కూడా అదే. దయచేసి అంటే ఏంటిది? హ్యాంబుల్ రిక్వెస్ట్గా మనం మాట్లాడదాం. అబ్బా ప్లీజ్, హ్యాంబుల్ కుడ్ అన్నట్టు ఇట్లా కొంచెం లైట్గా, అది కూడా దయచేసి ప్లీజ్ అన్నట్టు. నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను. నేను కూడా డిఎస్సిలో
ఏంటి టీచరు కాగలను, టెట్లో నాకు 120 మార్కులు తెచ్చుకోగలను. ఇవన్నీ ఏం అర్థకాలు? సామర్థ్యకాలు. సామర్థ్యక వాక్యాలు. ఈ వాక్యాలు ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉన్నట్లు కనబడతాయి. ఇలా మార్కులు ఒడగొట్టుకోవద్దు. అది ఏంటిది అనేది మనకు తెలుస్తాయి కదా. ఇది సామర్థ్యం ఎవరిది వాళ్ళదాగో కలగలను. సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యం సామర్థ్య వాక్యం. సామర్థ్యం అంటే ఇక నేను టెట్లో 120 మార్కులు తెచ్చుకోగలను, నేను డిఎస్సిలో ఉద్యోగం సంపాదించగలను, చెయ్యను ఇదే అనుకుంటే ఇక్కడ కూడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు కదా. ఇక్కడ వేడుకోవడం అని అంటే ప్రార్థించడం అని వస్తుంది. ఓకే, అట్లా ఇక మనం తెలుసుకోవాలి అంతే. భాషను తెలుసుకోవాలి, ఆ వర్డ్స్ని తెలుసుకుంటే మనకు గుర్తుంటుంది. ఒకటి సామర్థ్య వాపకం వచ్చింది కదా. మన సామర్థ్యం మన తెలివితేటలు అని అలా. అతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడొచ్చు, ఈరోజు ఎండ కాస్తుందో లేదో, ఈ 3 వాక్యాలలో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తమవుతుంది. పని జరుగుతుందో లేదో అనే సందేహం కలిగినట్లుంటే వాక్యము సందేహార్థక వాక్యము అవుతుంది. అంతే కదా. సందేహము, రేపు చుట్టాలు వస్తారో రారో, నాకు టెట్లో 120 మార్కులు వస్తాయో రావో అంటే దీనికి ఎంత డిఫరెంట్. వస్తాయి, ఏం చేసినా వస్తాయి, ఈసారి రావాల్సిందే. 2 నెలలు ఇచ్చిండు, 2 నెలలు కొట్టాల్సిందే. సామర్థ్యం వస్తుందో రాదు. మరి డిఎస్ వస్తుందో ఏత్తడో ఎయ్యడు, ఎయ్యడు. ఇగో ఇండ్లనైతే జీవితాలన్నీ నాశనం అవుతాయి. ఇక సందేహంలో పెట్టుకొని కూర్చుంటే వస్తుంది. సుత్తన్న 60 రోజులు ఇచ్చిండు, టెట్ 120 మార్కులు రాకపోతే చూడేటువంటి వస్తా చెయ్యగలను. అందరికీ నా వీడియోలు చూసే వాళ్ళు అందరూ ఎండ్లు ఉండాలి, గిన్నెలనే ఉండాలి. అబ్బా గిన్నెలనే ఉండాలి, గిన్నెల ఉన్నారా? మరి ఉండాలి. సందేహార్థం వీళ్ళు ఉండొద్దు అబ్బా. ఎవరన్నా ఎగ్జామ్ వస్తే రాయండ్రి తప్ప వస్తుందో రాదు, చేస్తుందో రాదు అంటే రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. ఓకే, వస్తుందో రాదు, పెళ్ళి అవుతుందో కాదంటే కాదు. పెళ్ళి కావాలంటే తిరగాలి, 4 జాలు కాదు 10 జాలు తిరగాలి. పైసలు ఖర్చులు అయితే బండ్లకు వేసుకొని తిరగాలి. పిల్లని చూడబోవాలి, పిల్లగాడిని చూడబోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే ఇప్పుడే పీసుడు మోకాలు ఉన్నాయి, రేపు నా బిడ్డకి ఏం పెడుతుంది అనాలి అంటారు కదా. ఎన్ని రోజులు ఎన్ని చూడాలి, అన్నీ చూడాలి. అందరికీ మెచ్చాలి, వాళ్ళకి మెచ్చాలి, వీళ్ళకి మెచ్చాలి, లాస్ట్కి పిల్లకి మెచ్చాలి. పిల్లకి మెచ్చకపోతే బాబాయికి మెచ్చాలి, అన్నకు మెచ్చాలి, అందరికి మెచ్చాలి. ఎన్ని కథలు కార్ఖాన్లు. పెళ్ళి అవుతుందో కాదు అంటే అవుతుందా? కావాలి అని ఆ ఫోటోలు, బయోడేటాలు, ఆ పైసలు, ఆ మధ్యవర్తులు వీళ్ళని అందరినీ పట్టుకుంటే పెళ్ళి అవుతుంది. ఈ సంవత్సరం ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా పెళ్లి చేసుకోరబ్బా. దీనికి ఏం సంబంధం లేదు. ఓకేనా అని అనుకుంటారా? ఇంత ఎగ్జామ్ రాసినాక వేసుకోరు. అతడు పెళ్ళి అవుతుందో కాదో అవుతుంది. ఈసారి కంపల్సరీ నీకు 120 మార్కులు వస్తాయి. ఏదో ఒకటి జాబ్ వస్తుంది, పోలీస్ జాబ్ కూడా వస్తుంది, అండ్ల కూడా వస్తుంది, ఇంట్లో కూడా వస్తుంది. ఈసారి ఖచ్చితంగా నీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి చేసుకోగలుగుతా, ఎండ్లో ఉండాలి, పెళ్ళి చేసుకోగలను అంటు ఉండాలి. అవుతుందో కాదో ఉండొద్దు. తర్వాత ఏమనేస్తుంది, లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడొచ్చు, మీరు వెళ్ళవచ్చు. సరే, ఈ వాక్యాలు అనుమతినిస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే ఇవి అనుమత్యార్థక వాక్యాలు. ఇంకా ఇంట్లో మంచి ఈజీగా ఉండేది చూసారు. ఏమైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యము అనుమత్యార్థకము అవుతుంది. ఏంది? అనుమతి ఇస్తున్నానే చేసుకోరు, పెళ్ళి చేసుకోవచ్చు. మీరు ఈ నెలలో పెళ్ళి చేసుకోవచ్చు, జాబ్ కూడా కొట్టవచ్చు, టెట్ రాసుకోవచ్చు. ఓకే 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 ఇవి ఇచ్చు. లోపలికి రావచ్చు, లోపలికి రండి, రావచ్చు, టీవీ చూడొచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటి? అనుమతిస్తున్నాం అన్నట్టు. ఏం మాదిరితే ఈ విషయం. ఇతరులను ఎగతాళి చెయ్యొద్దు, నీటిని వృధా చెయ్యొద్దు, ఎక్కువసేపు నిద్ర పోవద్దు. ఈ వాక్యాలు ఆయా పనులు చేయవద్దని చెబుతున్నాయి, నిషేధిస్తున్నాయి. అక్కడేమో విద్యార్థకం, ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇగో విద్యార్థకం అంటే ఈ పని ఖచ్చితంగా తప్పకుండా జరగాలి అని చెప్పేదాన్ని, తప్పకుండా జరగాలి అని చెప్పేదే విద్యార్థకం. ఇదేంటిదంటే నిషేధ. మీకు ఇవి అన్నీ సేమే అనిపిస్తాయి కనుక ఇవి నిషేధార్థక వాక్యాలు అంటారు. ఒక పనిని చెయ్యొద్దని నిషేధించారు. నెగిటివ్ వచ్చిందంటే కథం అర్థాన్ని సూచించే వాక్యం నిషేధార్థక వాక్యం. అంటే ఒక పనిని చెయ్యొద్దు అని అంటే ఇప్పుడే మీరు వండుకోవద్దు, పంట అందరు చెప్తారు 10 గంటల అవసరమని. ఎప్పుడు చాలామందికి 5% కూడా ఉంటుంది. ఏంటి? రక్తం.
మా చుట్టాలలో 5% ఉంది, ఎప్పుడు చూసినా 5% ఉంది, 20 సంవత్సరాల నుంచి 5% ఉంది. మళ్ళీ ఆమె పిల్లలు అయినరు, అందరికంటే బాగానే చదువుతుంది, అందరికంటే మంచిగా ఉంటుంది, కొంచెం తక్కువ తింటుంది. కానీ ఆమెకు డాక్టర్ ఏమన్నాడంటే నీ బాడీకి 5 ఇప్పుడు ఎప్పుడు 14 ఉండేటోళ్ళకు ఓ 10 దాదాపుగా అందరికీ ఎంత ఉంటుంది అబ్బా, 9, 10 పడవుతుంది. మనకేమో 12 ఉండనే, వాళ్ళకేమో 18 ఉండనే. 12% హెమోగ్లోబిన్ 12 ఉన్నది అని అనుకుంటే వీళ్ళకి 10 అయిందనంటే వాళ్ళు చక్కెర వచ్చే పడతారు. ఇక వీళ్ళకి 9 అయిందంటే పడతారు. ఇక ఏమో 5 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉంది, మరి మంచిగానే ఉన్నది. ఇక డాక్టరే ఆశ్చర్యపోయిందట, ఎట్లా అంటే అట్లా అలవాటు అయిపోతుంది బాడీకి. 5 లీటర్లతోటి బతుకుతా ఉన్నది. మరి ఎవరైనా అంతే. మీరు కూడా మొద్దుగా నిద్ర పోవద్దు, చాలు 5 గంటల నిద్ర మస్తు అవుతుంది మనకు. 5 గంటల నిద్ర మస్తుగా అవుతుంది. ఆరోగ్యం పాడు కావద్దు అంటే 5 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాల్సింది. ఆ 8 గంటలు 10 గంటలు అవి కాదు. ఈ 30ల 40ల 5 గంటలు చాలబ్బా. ఈ 60లో చూద్దాం తీయండి, 40 దాటినాక చూద్దాం. 25 నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళకు 5 గంటల కంటే ఎక్కువ ఒక్కటి వాడుకోవద్దు. 4 జగర ఇంకా మస్తు పనులు చేసేటివి ఉన్నాయి ఇట్లా. ఓకేనా, ఇది అర్థమైంది కదా ముచ్చట్లు. జర బోర్ రావద్దు. ఎండాకాలము, ఎండలు, ఆవలింతలు, ఏసీలు, కూలర్లు, అన్నం తినంగానే అదొకటి ఇదొకటి చేయమంటారు, ఇంట్లో తినంగానే వాడుకుంటారు. జర నా ముచ్చట్లతోటి వాడుకోవద్దని. ఓకే, ఈ వాక్యాలను చదవండి, అవసరమైన చోట తగిన విరామ చిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలు మీరు చెప్పాలబ్బా. అట్లా అనుకోకండి. ఇదేంటిది నెగిటివ్దే, నిషేధార్థకం. నేను చెప్పింది విన్నారో లేదో సందేహమే. మళ్ళా ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో సందేహం. మీరు ఎప్పుడైనా రావచ్చు, అనుమతి లేకుండా లోనికి రావద్దో. మీరు భోజనానికి వెళ్ళొచ్చు. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యార్థకం. ఆల్రెడీ వేరే లెసన్లో చదువుకున్నాం మనం. ఆశ్చర్యార్థకం. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యార్థకం. మనసు పెట్టి వినండి, విద్యార్థకం. తప్పకుండా పని కావాలి అనేది విద్యార్థకం. ఓకేనా, ఇక్కడికి అయిపోయింది. సో ఇది సిరీస్ చూడకుండా అవసరం లేదు, ఎందుకంటే నేను మొత్తం చెప్పేసిన ఇండ్లని. ఈ ఇండ్ల ఇట్లా మంచిగా ఉన్నది కాబట్టి ఇక నేను. ఓకేనా, మీకు నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఎక్కువసేపు వాడుకోవద్దు. ఓకే, ఇప్పుడు మేము చెప్తలేను, ఇవి టకటక మీరు రాసేరు, ఇక పక్కకుండే లేవు. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 మీరు లైన్గా నాకు రాయండి. ఏంటిది కామెంట్ బాక్స్లో. ఇప్పుడు అట్లా అనుకోకండి. ఇది ఏది? నేను చెప్పింది విన్నారో లేదో. ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో. మీరెప్పుడైనా రావచ్చు, అనుమతి లేకుండా లోనికి రావద్దు. మీరు భోజనానికి వెళ్ళవచ్చు. అబ్బా ఎంత వర్షం కురుస్తుంది, మనసు పెట్టి వినండి. వినాలే. ఇది చెప్పింది, ఇది లాస్ట్కి చెప్పింది ఏదబ్బా, మీరు కూడా మనసు పెట్టి వినాలే నా వీడియో. ఓకేనా, తప్పకుండా నా వీడియో మనసు పెట్టి వినాలే, మళ్ళీ జన్మల మర్చిపోరు. ఓకే, ఇక మళ్ళీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో సార్స్ మేడమ్స్ సోషల్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడే మళ్ళీ ఒక్కొక్క న్యూ కామెంట్ వచ్చింది, సైన్స్ సోషల్ ప్రాక్టీస్ బిట్స్ పెట్టమని. సైన్స్ కొన్ని ఉన్నాయి, అది నా సబ్జెక్టు కాకుండా చాలామంది అడిగారని కొన్ని చేశాను నేను, చూడండి. అండ్ ఇది సోషల్ అనేది తప్పకుండా అలా చూడండి, మీరు ప్లేలిస్టులో పెట్టిన నేను. ఇవి కూడా చేసేటి అన్ని ప్లేలిస్టులో పెడతాను. ఇప్పుడు 100 వెతుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. కలగర అంతా ఉంటుంది మేడం, 1000 వీడియోలు అంటే ఏడుకెళ్ళి చూసుకోవాలంటే చెప్పిన. సోషల్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్కి 60 నుంచి 100 120 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. దయచేసి మీరు ఒక్కసారి చూడండి. ఓకేనా, ఓకేనా. దాని తర్వాత గీడ ఒకటి ఉన్నది, చూద్దాం. చదవండి, తెలుసుకోండి. గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ కెప్టెన్ విజయ రఘునందన్ రావు పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కొని మాతృదేశ సంరక్షణకై అసువులు అర్పించిన అమరవీరుడు కెప్టెన్. వీళ్ళకెళ్ళి ఇస్తాడు గీసి, చదువుకోండి, ఆనందించండి అంటే మనమే ముసు నవ్వులు నవ్వుకున్నాడు కదా, వీళ్ళకెళ్ళి కూడా ఇచ్చి పాడవుతాడు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గుర్తుపెట్టుకోవాలి. రఘునందన్ రావు జన్మించింది రాజన్న సిరిసిల్ల రా జిల్లా బోనాల గ్రామం బోనాల కూచగిరిరావు శ్రీమతి కాంతమ్మ దంపతులకు 5/8/1939 జన్మించాడు. ఆయన బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం సొంత ఊరైన బోనాలలో జరిగింది. అనంతరం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. చాదర్ ఘాట్ ఉన్నత పాఠశాలలో గణితంలో డిస్టింక్షన్తో మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడండి.
నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీలో LLB చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. చిన్నప్పటి నుంచి రఘునందన్ రావు దేశభక్తి అపారము. దేశ సేవ చేయాలని తప్పించేవాడు. అందుకు తగినట్టు ఇంటర్మీడియట్లో NCCలో చేరాడు. చక్కని శిక్షణను పొందాడు. అత్యుత్తమ క్యాడెట్గా రైఫిల్మెన్గా గుర్తింపు పొందాడు. విద్యార్జన పూర్తి కాగానే 1962లో జరిగిన జాయింట్ సర్వీసింగ్ వింగ్ నిర్వహించిన ఎంపిక పరీక్షలో దక్షిణ భారతదేశంలోనే ప్రథమోడిగా నిలిచాడు. ఓకే, రెండవ లెఫ్టినెంట్గా సైన్యం NEFAలో నియమింపబడ్డాడు. పర్వత ప్రాంతాలలో దుర్గమ అరణ్యాల్లో కఠోరమైన శిక్షణ పొందాడు. యుద్ధ వ్యూహంలో ఆరితేరాడు. తర్వాత నాగాలాండ్కు బదిలీ మీద వెళ్ళిపోయాడు. మిలిటరీ ఇంటెలిజెన్సీలో గూఢాచారి విభాగం శిక్షణ పొందాడు. తర్వాత కెప్టెన్గా పదోన్నతిని పొందాడు. ఇది ఇట్లుండగా సెలవుల్లో ఉన్న రఘునందనరావు విశ్రాంతి కోసం పూనాలో ఉంటున్నాడు. కొన్ని రోజుల్లోనే భారత ప్రభుత్వం నుండి సెలవు రద్దు చేసుకొని విధుల్లో చేరామని ఆదేశం వచ్చింది. కర్తవ్య పరాయణుడైన రఘునందనరావు వెంటనే శ్రీనగర్ చేరుకున్నాడు. కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ యుద్ధం ఆరంభించింది. వారిని తరిమి కొట్టడం భారత సైనికుల లక్ష్యం. ఒక సైనిక దళానికి రఘునందనరావు నాయకత్వం వహించాడు. తాను సింహంలా ముందుకు దూకుతూ తన వారిని నడిపించాడు. భయంకరంగా యుద్ధం జరిగింది. ఎంతోమంది పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టాడు. కానీ శత్రువులు పేల్చిన ఒక తుపాకీ గుండు ఈ వీరుని తలలోకి చొచ్చుకుపోయింది. భరతమాత ఒడిలో వాలిపోతూ కూడా తనపై అధికారాన్ని, పరిస్థితులను వివరించి బాధ్యతను మరో ఆఫీసర్గా అప్పగించింది. నేల కొరిగాడు. అది సెప్టెంబర్ 1965 సెప్టెంబర్ 21న సకల లాంఛనాలతో ఆయన దహన సంస్కరణలు జరిగేవి. అటువంటి వీర గ్రేసరుని స్మృతికి చిహ్నంగా కరీంనగర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డుకు, ఇది ఇంపార్టెంట్, ఇవి ప్రీవియస్ బిట్స్, కరీంనగర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. కరీంనగర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. భారత ప్రభుత్వం వీర చక్ర అవార్డునిచ్చి గౌరవించింది. వీరచక్ర. సిరిసిల్ల బోనాల గ్రామాల మధ్య విజయనగరం పేరుతో ఒక నూతన గ్రామం ఏర్పడింది. ఇక్కడ సిరిసిల్ల బోనాల దగ్గర. ఓకే, ఈయనకు శాశ్వత నివాళులు అర్పించడానికి కరీంనగర్లో స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్ఫూర్తి ఒకటి, వీరచక్ర ఒకటి, విజయనగరం ఒకటి, కరీంనగర్ జిల్లా మిషన్ హాస్పిటల్ రోడ్డుకు ఓకే ఆయన పేరు పెట్టిరు. ఓకే, ఇక్కడ వీరచక్ర అవార్డు వచ్చింది. సిరిసిల్ల బోనాల మధ్య విజయనగరం అని పేరు పెట్టిరు. ఓకే, ఈయనది ఇంత ఉన్నది. సో ఇవి మనం ఒకసారి చూసినాం కాబట్టి ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ఓకే, ఈ సిరీస్ చేయొద్దు అనుకున్నా కానీ అన్నీ చూపిస్తున్నాం. మళ్ళీగా అన్ని వీడియోలలో చూపించిన ఇది ఒకటి వీడియో చూపించకపోతే మళ్ళీ చూస్తారు. ఏ దేశం మేగిన ఎందుకు ఆలిడాననే గేయ రచయిత రాయపోలు సుబ్బారావు. దేశ గౌరవాన్ని చాటలేనని తెలియజెప్పడం, దశ దిశల చాటవలనని తెలియజెప్పడం ఉద్దేశం గల పాఠం శ్రీలు పొంగిన జీవగడ్డ. ఛందస్సులో రాతంగా పాల్గిన వీలైన గేయం శ్రీలు పొంగిన జీవగడ్డగా బారిన భాగ్యసీమగా వర్ధిద్దాలన్న భరతఖండం. భారత సాహిత్యంలో ఆది కావ్యంగా పేరు పడ్డది రామాయణం. ప్రపంచంలో అతి పురాణ సాహిత్యం వేదాలు. ఇక్కడ కనిపిస్తలేదా? బాదరాయణుడు అనే శబ్దానికి వ్యుత్పత్తి బదరి వనమున తపస్సు చేయువాడు వ్యాసుడు. బదరి వనమున తపస్సు చేయువాడు వ్యాసుడు. ఇట్లా ఇది ఒకటి కనిపిస్తుంది అని. నవరసములు శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం, అద్భుతం, శాంతం. ఎవరైనా ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి తెలుస్తాయి కదా అని చెప్తున్నా. కవి ఈ పాఠంలో ప్రస్తావించిన నది తుంగభద్ర. పాండవేయుల పదును కత్తుల నుండి మెరసిన మహితరణ కథ మహాభారతం. లోకమంతకు కాకబెట్టిన కాడన పాంతిరి గలవారు కాకతీయులు. తుంగభద్ర భంగములలో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి భంగపడిన తెలుగు రాజులు విజయనగర రాజులు. ఇట్లనే ఇయ్యొచ్చు మనకు తెలియని భాషలో. సిరిసిల్ల బోనాల గ్రామాల మధ్య విజయనగరం అనే నూతన గ్రామం ఇతని పేరు మీదే ఏర్పడింది. వీరచక్ర కెప్టెన్ విజయ రఘునందరావుకి నివాళులుగా స్ఫూర్తి సంస్థ ఎక్కడ ఉంది? కరీంనగర్. అర్థాలు: విపినాలు అరణ్యాలు, మేళవింపు కలయిక, భూతలం భూమి, మధువు తేనె. పర్యాయ పదాలు: విపినం అరణ్యం, వనం. ఇలా టెట్లో వచ్చింది ఇది. ధరణి భూమి, ధరిత్రి, అవని నేల. ఇది కూడా టెట్లేదు. సందులు: సూత్రయుగములు,
సూత్రయుగములు యుగము ప్లస్ లా ప్లస్ లులనా సంధి లులనా సంధి లులనల సంధి. క్షాత్రయుగము ప్లస్ లా లులనాల సంధి. ఇది కూడా రెండు సంధులు మళ్ళీ అవే. సమాసం నవరసములు నవ అను సంఖ్య గల రసములు ద్విగు సమాసము. అర్థాన్ని బట్టి అర్థాన్ని బట్టి వాక్యాలు రకాలు. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని. ఇవన్నీ చూసినాం కదా, ఇక్కడ ఉన్నాయి అన్నీ చూసినాను. ఇది కూడా లాస్ట్గా అయిపోయిందా? ఓకే, ఇక నెక్స్ట్ పాఠం ఏముందబ్బా? పాఠం అయిపోయింది. ఇవి పాఠం ఉందా? ఉన్నదబ్బా, 12వ పాఠం రాణి శంకరమ్మ. ఇది ఒక్కటి చెప్తే మస్తు పెద్దగా ఉంది. ఇప్పుడే చెప్పేద్దామంటే తర్వాత ఈడు ఉన్నది అన్ని ఉపవాచకాలన్నీ ఒకేలా చేస్తా, కానీ ఇది కూడా ఇప్పుడే చెప్పేద్దాం అనుకున్నాయి. కొంచెం ఉన్నది ఉయ్యాలో అనుకుంటున్నది. సరే మరి, ఇంకా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు తప్పకుండా. మళ్ళీ ఇంకా వీడియో టపటప చేసేస్తా. ఇవాళ రాణి శంకరమ్మ అన్న ఉండాలి, నేనన్నా ఉండాలి వీడియోలో. ఓకేనా? 2 చేసేస్తా. ఎంత ఎండ కొట్టినా కూడా ఎండ కొడుతుంది. 2 గంటలకు ఎత్తాను నేను వీడియో. ఫ్యాన్ బంద్ చేసి ఎత్తాను. చెమటలు గారుతాను, రాణి శంకరమ్మ లెక్క చెమటలు గారుతాను. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక ఒకరైతే కోచింగ్లో చెప్పినట్టు అనిపిస్తుంది, కోచింగ్ పోకున్నా సరే అన్నారు సార్, నా జీవితం ధన్యం అయిపోయింది ఈ కామెంట్ తోటి. ఎంతమంది చూపించుకుంటున్నారో ఏమో ఇంట్లోనే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదో కొంచెం హార్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుందని మాట్లాడడం తప్ప ఏది లేదు. ఓకే, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రతి ఒక్కరికి పేరున ఇది ఇట్లనే రాస్తుండే నాకు ఇట్లనే బూస్ట్ దొరుకుతుంది. ఓకే, ఎనర్జీ దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ప్లేలిస్ట్లో పెడతా చూడరు. అండ్ ఇంకొకటి, నేను మొత్తము 20వ తారీఖు నుంచి అంటే జనవరిలో జరిగినది టెట్టులో జనవరి నుంచి జరిగిన 2nd నుంచి జరిగి 20 వరకు జరిగినాయి. అవి మొత్తం ఒక జాల రాసిన వీడియో పంపిస్తా చూడరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.